నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నువ్వు ధర్మం కోసం పోరాడుతున్నావా? అయితే టార్గెట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా హైందవం లేకుంటే ధర్మం, సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతూ వస్తున్నాయి. అలాగే రీసెంట్గా కరుణాకర్ సుగుణ గారి పైన కూడా అరెస్ట్ వారెంట్ ఒకటి ఇష్యూ అయింది. అది ఎందుకైంది, అసలు ఎందుకు ఈ హైందవం పైన పడింది మొత్తం ప్రపంచం కానీ, లేకుంటే ఈ కాంగ్రెస్, ఎస్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే స్టేట్స్లో ఇండియాలో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. వీటన్నిటిని ఈరోజు డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఫస్ట్ ఈ కరుణాకర్ గారి అరెస్ట్ వారెంట్ గురించి మాట్లాడదాం. అసలు ఏమైంది అక్కడ? కరుణాకర్ సుగుణ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా హిందూ ధర్మం పట్ల కొంత ఆసక్తి, ప్రేమ ఉన్నవాళ్ళు, హిందుత్వవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు శివశక్తి ఆర్గనైజేషన్ గురించి, అలాగే కరుణాకర్ సుగుణ గురించి తెలుసు. ఆయన ముఖ్యంగా క్రిస్టియన్, ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఉండే క్రిస్టియన్ మాఫియా ఏదైతే ఉంటుందో వాళ్ళకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతుంటారు. అట్లానే గర్వాప్సి కార్యక్రమాలు కూడా చేపిస్తుంటారు. ఇవన్నీ ఆయన గురించి మళ్ళీ కొత్తగా చెప్పే పని ఏం లేదు. అయితే ఫ్రైడే రోజు జరిగింది ఏంటంటే, శుక్రవారం రోజు, శని ఆదివారాలు కోర్టు ఉండదు కదా, సో ఫ్రైడే రోజు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్దామని ఇద్దరు పోలీసులు, ఇంకో కొంతమంది మిగతా వాళ్ళు అందరు కలిసి ఒక గ్రూప్గా వచ్చి శివశక్తి ఆఫీస్లో చెక్ చేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కానీ అక్కడ ఆ టైంలో అక్కడ లేకపోవడం వల్ల ఆఫీస్ అంతా చూసి ఏమన్నా అనుమానాస్పదంగా కానీ లేకపోతే ఏమన్నా చట్ట విరుద్ధంగా కానీ ఏమన్నా ఉంటే అవన్నిటిని సీజ్ చేద్దాం అనుకున్నారు. ఏంటో అంటే పోలీసుల ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే పోలీసులు వచ్చి రావడం జరిగింది. ఇంకా కేసు ఏంటి అంటే, కరుణాకర్ సుగుణ మామూలుగా క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుయాయులు కావచ్చు, పాస్టర్ల యొక్క శిష్యులు, అనుయాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందూ దేవీ దేవతలను అవమానించే విధంగా ఎప్పుడన్నా వాళ్ళు వీడియోస్ చేస్తే వాటికి వ్యతిరేకంగా ఈయన కూడా వీడియోస్ చేస్తుంటారు, అంటే కౌంటర్ వీడియోస్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే, మనకు నచ్చింది మాట్లాడడం అనేదే కాదు, ఎదుటివాడు ఏదని చెప్తే దాన్ని మనం వ్యతిరేకించడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగా క్రిస్టియన్ పాస్టర్లు లేకపోతే వాళ్ళ యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందూ దేవీ దేవతల్ని ఏ విధంగా తిడుతుంటారు, ఏ విధంగా అవమానిస్తుంటారు, అట్లా అంటే హిందూ దేవీ దేవతలు అంటే దయ్యాలు, భూతాలని, పిశాచాలని, క్షుద్రశక్తులని ఇటువంటివి ప్రచారం చేస్తూ మత మార్పిడికి వాళ్ళు పూనుకోవడం అనేది అసలు ఇప్పుడు కాదు, ఎన్నో రోజుల నుంచి జరుగుతూ వస్తుంది. ఇదంతా మొత్తం ఇది కొత్తగా కూడా కాదు, మనకు అలవాటు అయిపోయింది కూడా. ముఖ్యంగా తెలంగాణతో పోలిస్తే క్రిస్టియన్ మిషనరీస్ యాక్టివిటీస్ ఏపీలో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ లేవని కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి. పంజాబు, కాశ్మీరు, అన్ని చోట్ల వీళ్ళు పనిచేస్తున్నారు. రాజస్థాన్, తెలంగాణ, ఏపీలో మాత్రం తమిళనాడు, కేరళ లాగా ఏపీలో కూడా చాలా పెద్దగా నడుస్తుంది అనేది పబ్లిక్ సీక్రెట్. అయితే జగన్ పాలన ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూటమి పాలన వచ్చింది, అందులో బీజేపీ కూడా ఉంది కాబట్టి తగ్గింది, ఇవన్నీ అనుకున్నాం కదా. గ్రౌండ్ లెవెల్లో నిజంగా పెద్ద మార్పు వచ్చిందా అంటే ఏం రాలేదు. ఇప్పుడు ఒక హిందువు వెళ్ళి క్రీస్తుని కానీ లేకపోతే బైబిల్ని కానీ ఖురాన్ని కానీ మొహమ్మద్ ప్రవక్తని కానీ అభ్యంతరకరంగా తిడితే ఊరుకుంటారా? అండ్ మనం కూడా ఏమంటాం, తప్పనే అంటాం కదా. క్రీస్తుని తిట్టే హక్కు మనకెక్కడిది? హిందువులకు లేదు. హిందువులే కాదు, ఎవరైనా తిట్టొద్దు, ఆయన కూడా ఒక మహాత్ముడు కాబట్టి తిట్టొద్దు, గౌరవించాలనే చెప్తాం. కానీ ఇది వన్ వే రూల్ లాగా తయారైంది, వన్ వే ట్రాఫిక్ లాగా తయారైంది. హిందువులు క్రీస్తుని గౌరవించాలి, మొహమ్మద్ ప్రవక్తని గౌరవించాలి, అల్లాని, క్రీస్తు, యెహోవాని అందరినీ గౌరవించాలి. వాళ్ళు మాత్రం శివుడిని, అమ్మవారిని అందరినీ తిడుతుంటారు. ఇప్పుడు ఈ కరుణాకర్ సుగుణ దేనికైతే స్పందించారో, ప్రతిస్పందించిన పర్టికులర్ వీడియో ఏదైతుందో, ఆ స్పందించిన వీడియోలో ఏముంది అనేది ఆయన ఆల్రెడీ చెప్పారు. మనం అదంతా మళ్ళీ రిపీట్ చేసే పని లేదు. బట్ దాని సమ్మరీ ఏంటంటే, శివుడు, కాళికామాత, పోలేరమ్మ వీళ్ళని అవమానించే విధంగా ఒక క్రీస్తు అంటే ఒక క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిన ఒక వ్యక్తి, మత మార్పిడి చేసుకున్న ఒక వ్యక్తి మాట్లాడాడు. అతను ఏ స్థాయిలో ఉన్మాదంగా మాట్లాడంటే, శివుడిని వాడు వీడు అనడం, కాళికాదేవిని అది ఇది అని అనడం, పోలేరమ్మని నేను పిలిస్తే వచ్చింది అని చెప్పడము, ఇవన్నీ మాట్లాడడం అంటే నిర్లక్ష్యంగా, అగౌరవంగా మాట్లాడడమే కాకుండా వీళ్ళు చేతగాని వాళ్ళు, ఈ దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు చేతగాని వాళ్ళు, ఒక పాస్టర్ని కూడా ఏం చేయలేకపోయారు, వీళ్ళ వల్ల ఏం కాదు, వీళ్ళు క్షుద్ర దేవతలు, ఇవన్నీ అంటే అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు. రెండోది
అవమానకరమైన మాటలతో చెప్పాడు. హిందూ దేవతల్ని వ్యతిరేకించినా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే చులకన భావంతో, చులకనమైన అంటే భూతు పదాలు అనలేం కానీ దాదాపు భూతు అర్థంతో కూడిన పదాలతో వచ్చాడు. ఒక దగ్గర ఏమంటాడంటే శివుడు అగ్నిని సృష్టించాడు, ఆ అగ్ని పిల్లోడు పాస్ పోసుకుంటే కూడా ఆరిపోద్ది అంటున్నాడు. శివుడు సృష్టించిన అగ్ని ఓ చిన్నపిల్లోడు టాయిలెట్ బస్ ఆరిపోతుంది అని చెప్పడం అవసరమా? ఇవన్నీ నోటి వ్యక్తిని వ్యతిరేకించినప్పుడు ఈ కరుణాకర్ సుగుణ గారి పైన కేసు పెట్టడం. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సదరు వ్యక్తి తన వీడియోలో ఏం చెప్తాడంటే తనకు మంత్రాలు నేర్పించిన అంటే ఈ క్షుద్ర దేవతల మంత్రాలు నేర్పించిన ఎవరైతే ఉన్నారో ఆ మంత్రగాడిని కూడా తాను క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత వెళ్ళి చంపేశాడంట. నేను చంపినానని కూడా వీడియోలో చెప్తున్నాడు వాడు. సో అట్లాంటి వాళ్ళు అయినా సరే పోలీసులు మరి వెళ్ళి అక్కడ అతన్ని అరెస్ట్ చేయలేదు, ఏం లేదు. సుమోటోగా కూడా తీసుకోవచ్చు, అది యూట్యూబ్లో ఉంది అంటే తీసుకోవచ్చు. సరే పోలీసులు తీసుకోలేదు, వాళ్ళ దృష్టికి రాలేదేమో అనుకోవచ్చు. కానీ ఒక పీటర్ అనే వ్యక్తి వచ్చి కరుణాకర్ సుగుణ మీద కంప్లైంట్ ఇస్తే మాత్రం వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చారు. ఇమీడియట్ యాక్షన్లు ఉంటాయి. అంటే కంప్లైంట్ ఇచ్చి 2 months అయిందంట. కానీ ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు చెప్పేది ఏంటంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక క్రిస్టియన్ అధికారి కారణమై ఉండొచ్చు, లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది అని కావచ్చు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ గుడి పైన దాడి చేసిన వ్యక్తిని హాస్పిటల్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు, కానీ అతను మెంటలోడ్ అని చెప్పి మళ్ళా ఇంకా దాడులు చేయమని వదిలేశారు, కానీ అతను ఏం చేయలేదు కదా. ఇప్పుడు మాత్రం ఎవడన్నా హిందూ దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడితే వాడిని వ్యతిరేకిస్తే వీళ్ళపైన కేసులు పెట్టడం అనేది. ఈవెన్ ముత్యాలమ్మ గుడి విషయంలో కూడా రేవంత్ సర్కార్ తీరెట్లుంది అంటే మన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తీరెట్లుందంటే నిరసన చేయడానికి వచ్చిన హిందుత్వవాదుల మీద లాఠీచార్జ్ జరిగింది. అవును, సరే లాఠీచార్జ్ అంటే మీరు క్రౌడ్ కంట్రోల్ కోసం చేశారు అనుకోవచ్చు. మరి తర్వాత ఆ ముత్యాలమ్మ గుడికి విగ్రహం మీద దాడి చేసిన వాడు ఏమయ్యాడు? తర్వాత ఆ కేసు ఏమైంది? మీడియా ఫాలో అవ్వట్లేదు, వాడికి శిక్ష పడుతుందన్న ఆశలు లేవు. సో అది అట్లా కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా క్రిస్టియన్ ముస్లిం మాఫియా ఏదైతే ఉందో, సామాన్య క్రిస్టియన్లు సామాన్య ముస్లింలు అని కాదు, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అనుకూలమైన వాతావరణము ప్రభుత్వం కల్పిస్తుంది, పోలీసులు కల్పిస్తున్నారు. యూట్యూబ్లో కూడా యూట్యూబ్ గైడ్ లైన్స్, కమ్యూనిటీలో గైడ్ లైన్స్, స్ట్రైక్స్ అవి ఇవి కూడా అంటే ఛానల్ లేపేసిండ్రు అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫార్మ్ చేయకుండా స్ట్రింగ్ వినోద్ అన్నగారి ఛానల్ లేపేసి రిఫ్లెక్షన్ కి మానిటైజేషన్ తీసేసి. నేను అదే అంటున్నాను, రిఫ్లెక్షన్ ఏంటి? న్యూస్ ఇస్తూ వచ్చింది, మనం కామెంట్ చేస్తుంటాం అప్పుడప్పుడు సోషల్ మనకు మానిటైజేషన్ తీసేయడానికి కూడా ఏంటి, ఎవరో ఎక్కడో దాడి చేస్తే ఆ దాడి చేసిన విజువల్స్ మనం చూపిస్తే అది గైడ్ లైన్స్ అని అదని ఇదని చెప్పేసి మానిటైజేషన్ ఆపేసింది. ఇప్పుడు అయోధ్య రామాలయం ఓపెనింగ్ అప్పుడు జై శ్రీరామ్ అంటూ పోతున్న వారిపైన ముస్లిమ్స్ అటాక్స్ చేస్తే ఆ వీడియో మనం చూపించి ఒక ఇట్స్ ఫర్ యు అనే వీడియో చేసిండు అన్న అమోగన్న. సో దానిపైన వీళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ వేసి మానిటైజేషన్ ఆపేసి. అంటే ఇప్పుడు మనకు అట్లా జరగడానికి కారణం ఏంటి అంటే అది ఇప్పుడు ఆ ముస్లిం మూక ఏదైతే ఉందో అది జై శ్రీరామ్ అంటూ వెళ్తున్న కాషాయ జెండాలు పెట్టుకొని వెళ్తున్న వాళ్ళ మీద దాడి చేసింది ఎక్కడ మహారాష్ట్రలో. అది మనం తెలుగులో చెప్పినాం, తెలుగులో మనం చెప్పింది అప్పుడు మనకు మానిటైజేషన్ తీసేయడం జరిగింది మహారాష్ట్రలో, చూపించింది మనం తెలుగులో. ఇది రిఫ్లెక్షన్ అనేది దేశవ్యాప్తంగా అతిపెద్ద ఛానల్స్లో ఒకటే అంటే కాదు, మనది రీజనల్ ఛానల్, తెలుగులో నడిచే ఛానల్. అయినా సరే టార్గెట్ చేసి మానిటైజేషన్ ఎందుకు పోయింది? అదే వీడియో చాలా ఛానల్స్ వేసాయి కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వేసింది కదా. ఏ యూట్యూబ్ ఛానల్కి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి రాకుండా ప్రాబ్లం రిఫ్లెక్షన్కి ఎందుకు వచ్చింది, మానిటైజేషన్ ఎందుకు పోయింది అంటే దాని వెనుక మనం ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే మనది క్షాత్రం అనే ఒక కాంక్లేవ్ జరిగింది. అందులో మనం అంటే నేనే మాట్లాడడం జరిగినప్పుడు ఏంటంటే ధ్రువరాటిని ట్రోల్ చేయాలి, అతను అబద్ధాలు చెప్తున్నాడు అంటే అతను చెప్పని విషయాలను కూడా చెప్తున్నాడని మనం ట్రోల్ చేయాలన్న. నేను ఫేక్ చేయాలనలేదు, నేను ఫేక్ సమాచారం ఇవ్వాలని కాదు. కానీ దాన్ని వాళ్ళు అట్లా మలుచుకున్నారు. లెఫ్ట్ ఎకోసిస్టమ్ తెలివితేటలు అట్లుంటాయి. మనం చెప్పింది ఏంటంటే మోడీ క్యాబినెట్లో సన్నీ లియోన్ మంత్రి అవుతుంది అని ధ్రువరాటి చెప్పాడని చెప్పి మనం చెప్పాలి అని. అంటే అది ఏంటి, అది ట్రోల్ కదా, అది ఎవరన్నా నమ్ముతారా? మనం చెప్పినా కూడా నమ్మరు కానీ మనం ట్రోల్ చేయాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆలుగడ్డ పెడితే బంగారం వస్తుంది అని అన్నాడు కదా, అది ట్రోలింగ్ వేరు, ఫేక్ న్యూస్ వేరు. మనం ఫేక్ న్యూస్ చెప్పాలనేది నా ఉద్దేశం కదా. అదేదో మనం తెలుగులో మాట్లాడినాం, అది కూడా తెలుగులో మాట్లాడితే దానికి సబ్ టైటిల్స్ పెట్టి
మొహమ్మద్ జుబేర్ అనేవాడు దాన్ని తీసుకుపోయి జాతీయ స్థాయిలో వాడుకున్నాడు. అయితే మొహమ్మద్ జుబేర్ ఎవరు అనేది మన వాళ్ళకి కొంతమందికి తెలియదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఆమె కూడా వాడింది. మన ఉద్యమకారిని ఒక ఉన్నారు కదా, అంటే ఎవరైనా వాడచ్చు, వాళ్ళది భావ ప్రకటన స్వేచ్ఛ. నేను మాట్లాడడం నా హక్కు అయినప్పుడు నన్ను విమర్శించడం వాళ్ళ హక్కు. విమర్శించినంత వరకు పర్లేదు. ఇప్పుడు సమస్య విమర్శించారని కాదు నా బాధ. విమర్శించడం వేరు, తిట్టడం వేరు, అన్నీ ఓకే, ఇవన్నీ నడుస్తుంటాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ మొహమ్మద్ జుబేర్ అనేవాడు మన వీడియోని, రిఫ్లెక్షన్ వీడియోని తీసుకుపోయి వాడి ఏం చెప్తున్నాడంటే బీజేపీ ఐటీ సెల్ అన్నాడు. వాడికి ఏం తెలియదు ఇక్కడ పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. బీజేపీకి మనకేంటి సంబంధం ఏం లేదు, కానీ వాడు జాతీయ స్థాయిలో బీజేపీ ఐటీ సెల్ ఇన్ తెలంగాణ ఈ పని చేస్తుంది అని చెప్పేసి వాడుకున్నాడు. అయితే ఈ మొహమ్మద్ జుబేర్ ఎవరో తెలుగు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ మొహమ్మద్ జుబేర్ ఎవరంటే నుపూర్ శర్మ మీద ఫేక్ వీడియో, అంటే ఎడిటెడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో క్లిప్పు, దాన్ని వైరల్ చేసి ఆమె మీద 56 ముస్లిం దేశాలు కక్షగట్టేలాగా చేసిన వాడు అనమాట. టోటల్లీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నుపూర్ శర్మ మాట్లాడింది నిజం, వాళ్ళ హదీత్స్లో కానీ ఖురాన్లో కానీ ఉన్న విషయమే ఆమె చెప్పడం జరిగింది. ఆ విషయం పోనీ ఆమె మొదటిసారి చెప్పలే, ఆనంద్ రంగనాథన్ లాంటి వాళ్ళు చాలామంది ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాన్ని ఆమె రిపీట్ చేస్తే, ఆ రిపీట్ చేసిన దాన్ని వైరల్ చేసి ఈ మొహమ్మద్ జుబేర్ అనేవాడు నుపూర్ శర్మ మీద ముస్లిం అతివాదులను అందరినీ ప్రేరేపించేసరికి సర్ తన్సేజూడ గ్యాంగ్ మొత్తం రోడ్ల మీదకి రావడంతో ఇప్పుడు ఆమె ఎక్కడ పబ్లిక్లోకి రాని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక యంగ్ పొలిటీషియన్ కెరీర్ని నాశనం చేసేంత తెలివితేటలు ఈ ముస్లిం క్రిస్టియన్ మాఫియాకు ఉంది. వాళ్ళు సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు. ఈ మొహమ్మద్ జుబేర్ వాడిన మన రిఫ్లెక్షన్ క్లిప్ని ధ్రువరాటి వాడాడు. ధ్రువరాటి చేసిన తర్వాత మన లోకల్ తెలుగు వీరనారి కూడా వాడేశారు. ఈ వాడిన తర్వాత ఏమైంది అంటే రిఫ్లెక్షను జాతీయ స్థాయిలో హైలైట్ అయినప్పుడు దీని మీద విపరీతంగా ఏమంటారు రిపోర్ట్ చేయడము ఇవన్నీ జరగడం జరిగింది. అది యాక్చువల్గా మానిటైజేషన్ పోవడానికి కారణం అని నా ఉద్దేశం. యూట్యూబ్ అయితే ఇప్పుడు ఇంతవరకు మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. యూట్యూబ్ ఎందుకు మనకు డబ్బులు ఆపేసింది, మేము ఇవ్వము, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పింది, అంతే కదా, కారణం లేదు. సో కారణం లేకుండా జరిగింది అంటే మనలాంటి ఇంకో తెలుగు యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నప్పటికీ రిఫ్లెక్షన్కే టార్గెట్ ఎందుకు అయింది అంటే మనం జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ అయినాం. అది జరగకపోయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. సో జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ అయిన ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ టార్గెట్. ఇప్పుడు స్ట్రింగ్ వినోద్ స్ట్రింగ్ వినోద్ కూడా అంతే కదా, ఆయనదైతే తెలుగు కూడా కాదు, ఆయన డైరెక్ట్ ఇంగ్లీష్లో చెప్పేవాడు కాబట్టి ఇంకా ఎక్కువ వేడి తగిలింది. యూట్యూబ్లో పరిస్థితి ఏంటంటే ఒకసారి కొన్ని సంవత్సరాల కింద అంటే 2-3 years కిందట కొన్ని పర్టికులర్ వీడియోస్ని మీరు యూట్యూబ్లోంచి తీసేయండి అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం 140 కోట్ల మందిని పరిపాలించే భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అది చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం కొన్ని ఆ వీడియోస్ తీసేయండి అని చెప్తే యూట్యూబ్లో అన్ని వీడియోస్ చెప్పినాయన్నీ తీసేయడం జరిగింది, ఒక్కటి తప్ప. అది ఒకటెవరి ధ్రువరాటి వీడియో. ఈ ధ్రువరాటి వీడియో తీసేయమని ప్రభుత్వం ఎందుకు చెప్పింది అంటే ఆ వీడియోలో ఒక పర్టికులర్ ప్లేస్లో మన దేశంలో ఉండాల్సిన కాశ్మీర్ని పాకిస్తాన్లో చూపించాడు. అంటే తప్పుడు మ్యాప్ని చూపించడం జరిగింది అన్నమాట. తప్పుడు మ్యాప్ అట్లా చూపించడం అనేది భారతదేశ చట్టాల ప్రకారం తప్పు, నేరం. అందుకని ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పి యూట్యూబ్కి చెప్పింది. మిగతా వాళ్ళకు ఒక న్యాయం, ధ్రువరాటికి ఒక న్యాయం. అంటే ధ్రువరాటి రీచ్ ఎంత ఉందో గమనించాలి. యూట్యూబ్లో ఉన్నవాళ్ళు కూడా మనోడికి వంతపాడే పరిస్థితి ఉంది. లేదు, బేసిక్గా ధ్రువరాటి ఛానల్ ఇప్పుడు అది విపిఎన్స్ బయట విపిఎన్స్ వాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు బేసిక్గా ఇండియా విపిఎన్ వాడి ఇండియాలో వీడియో చేస్తే ఓకే, డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. కాదు చెప్పింది యూట్యూబ్కి. యూట్యూబ్ అమెరికా నుంచి ఆపరేట్ చేస్తుంది, ఇండియాలో ఉన్న హెడ్ ఆఫీస్కి కాదు చెప్పింది. ఎక్కడున్నా తీసేయచ్చే అధికారం అయితే యూట్యూబ్కి ఉంటుంది కదా. ఎక్కడి నుంచి అప్లోడ్ చేశాడు, ఎక్కడి నుంచి నడుస్తుంది, అది జర్మనీలో ఉంటాడనే విషయం అందరికి తెలుసు కదా. నేను అనేది ఏ దేశంలో ఉన్నా సరే ఒక వీడియో డిలీట్ చేయడానికి పెద్ద సమస్య ఉంది. మనం ఎన్ని వీడియోలు డిలీట్ చేస్తుంటుంది రైట్ వింగ్ వాళ్ళే. లెఫ్ట్ వింగ్లో ధ్రువరాటిది ఒక్క వీడియో డిలీట్ చేయడానికి అంత ఇబ్బంది ఏంటి అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇలాన్ మస్క్ తీసుకోకముందు ట్విట్టర్, వీళ్ళన్నీ కూడా వికీపీడియాతో సహా మనం రిఫ్లెక్షన్ న్యూస్లోనే ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. వికీపీడియాలో కూడా లవ్ జిహాద్ అనేది కాన్స్పిరసీ థియరీ అని మాత్రమే ఉంటుంది. లవ్ జిహాద్ రియల్ కాదనే చెప్తుంది వికీపీడియా ఇప్పటికి కూడా. అంటే హిందుత్వ పట్ల, రైట్ వింగ్ పట్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో వివక్ష ఉంటుంది. తొక్కిపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా లోపల మనం ఆల్రెడీ రిఫ్లెక్షన్ కావచ్చు, భరతవర్ష కావచ్చు,
మన లలిత్ కుమార్ గారి ఛానల్ ఉంది కదా, ఇవన్నిటిని టార్గెట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ ఛానల్స్ సోషల్ మీడియాలో ఆల్గారిథమ్స్ వల్ల కావచ్చు, కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల కావచ్చు, ఇవన్నిటిని ఎదుర్కొంటున్న విషయంలో ఇప్పుడు కరుణాకర్ సుగ్నాథ్ జరిగింది ఏంటంటే రియల్ ఏమంటారు యూట్యూబ్లో ఉండే ఇంటర్నెట్ ప్రపంచం కాదు ఇది, బయట డైరెక్ట్గా పోలీస్ యాక్షన్ మొదలైంది. అది ఇట్లాంటి గవర్నమెంట్ ఉంటే ఆ స్టేట్స్లో ఇప్పుడు ఇదే కాదు, కర్ణాటకలో కూడా అవును, ఎక్కడో యూపీలో ఉండే యూట్యూబర్ ని అరెస్ట్ చేయడానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సిద్ధరామయ్య ప్రభుత్వము రాహుల్ గాంధీ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి కర్ణాటక పోలీసులు ట్రైన్లో బయలుదేరి యూపీ దాకా వెళ్ళి అక్కడ ఉన్న అజిత్ భారతి అని ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేయడానికి. రాహుల్ గాంధీ ఎర్ర బుక్ చూపించి కాన్స్టిట్యూషన్ అంటారు ఎప్పుడు, కాన్స్టిట్యూషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుకొని అజిత్ భారతి ఏదో అన్నాడు రాహుల్ గాంధీ, అది వీళ్ళు హర్ట్ అయ్యి కర్ణాటక పోలీసు అక్కడ దాకా వెళ్ళింది. వెళ్తే అక్కడ ఉన్న యూపీ పోలీసు యోగి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు సరే దాన్ని ఎట్లనో ఫేస్ చేశారు, అజిత్ భారతిని అరెస్ట్ అవ్వకుండా ఆపగలిగారు వాళ్ళు. ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీ పాలించే దీంట్లో ఒక రూల్ ఉంటుంది, కాంగ్రెస్ పాలించే దాంట్లో ఇంకో రూల్ ఉంటుంది. ఇట్లా ఉంటే దేశం ముందుకు ఎట్లా వెళ్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటే అన్ని చోట్ల ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండకూడదు. మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్లో కేవలం ఒక కార్టూన్ షేర్ చేశాడని చెప్పి 7-8 జైల్లో పెట్టింది ఒక ప్రొఫెసర్. ఇటువంటి దుర్మార్గమైన పాలన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ఉండే దగ్గర జరుగుతుంది. ఇవి కాకుండా వీళ్ళకి వెనక క్రిస్టియన్ ముస్లిం మాఫియా ఏదైతుందో వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. మన దగ్గర పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కరుణాకర్ సుగ్నా మీద జరిగింది ఏంటి, ఎవరో ఒక పీటర్ అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు, వెంటనే పోలీసులు స్పందించారు. మరి ఆయన కరుణాకర్ సుగ్నా మాట్లాడిన వీడియోలో అసలు ఏముంది, అసలు వీడియోలో ఏది చూసి కరుణాకర్ సుగ్నా స్పందించారో ఆ ఒరిజినల్ వీడియో మీద పోలీసులు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. సుమోటోగా కూడా తీసుకోవచ్చు, ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అని కాదు, సుమోటోగా కూడా. పోనీ అది ఒక్క వీడియోనా అంటే కాదు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వేల వీడియోస్ ఉంటాయి. హిందూ దేవతల్ని తిట్టడము, లేదంటే క్యాన్సరు, ఎయిడ్స్, పిల్లలు పుట్టకపోవడము, ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ స్టేజ్ మీదే పాస్టర్లు సాల్వ్ చేసేయడము, చేయబెట్టగానే మాయమైపోవడము, ఇవన్నీ మూఢనమ్మకాలు ప్రవర్తిస్తున్నాయి కదా. మన దేశ చట్టాల ప్రకారము ఎందుకు బాగేశ్వర్ ధామ్ బాబా ఉన్నారు కదా మన ధీరేంద్ర శాస్త్రి, ఆయన మీద మహారాష్ట్రలో ఒక నాస్తిక సంఘం వాళ్ళు ఎవరో కేసు పెడితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడానికి బాగా ట్రై చేశారనమాట. కానీ అది వర్కౌట్ కాలేదు. సరే ధీరేంద్ర శాస్త్రి అంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్ మన మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది, కొన్ని లక్షల మంది వస్తారు ఆయన సభలకి. ఆయన మధ్య పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఆయన బీజేపీకి అనుకూలము, హిందుత్వ రాజ్యం కోసం పోరాడుతున్నానని బాహటంగా చెప్తాడు. ఆయన మొహమాటం కూడా ఏం లేదు. అయితే ఆయన వచ్చిన భక్తులకి వాళ్ళు ఏమి చెప్పకున్నా సరే వాళ్ళ సమస్యలు తెలుసుకొని చీటీ రాసిస్తాడు, అంటే చీటీలో రాసి పేపర్లో రాసి చెప్తాడనమాట. పర్చి అంటారు హిందీలో. అదంతా మూఢనమ్మకం అని ఎవరో కేసు పెట్టారు. వెంటనే పోలీసులు అందరూ స్పందించడం జరిగింది. సమస్య మరి క్రిస్టియన్ పాస్టర్ల విషయంలో కావచ్చు, ఇతర మతాల విషయంలో కావచ్చు ఇంత ఫాస్ట్గా యాక్షన్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే తెలిసిందే కదా, మన దగ్గర జనం సెక్యులర్, వాళ్ళు ఎన్నుకునే నాయకులు సెక్యులర్, కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలనే సెక్యులర్. అంతో ఇంతో బీజేపీ ఉంటే పరిస్థితిలో మార్పు ఉంటుంది. బీజేపీ ఉన్నా సరే కొన్నిసార్లు మనమేం ఇక్కడ నేను కాంగ్రెస్కి వ్యతిరేకం బీజేపీకి అనుకూలం అని కాదు చెప్పేది, బీజేపీ ఉంటే కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ లేకుంటే ఇక పరిస్థితి ఇంకా దారుణం ఉంటుంది. బీజేపీ ఉంటే పెనం మీద ఉంటాం, బీజేపీ లేకుంటే పొయ్యిలో ఉంటాం, అది పరిస్థితి. ఇప్పుడు కరుణాకర్ సుగ్నా కేసు లాగానే మొన్న ధర్మం కోసం పోరాడుతున్నారని అంటే వాళ్ళ మీద కొంచెం ఫోకస్ ఉంది, వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళని ఫాలో అవుతున్నారు, జనాలు చూస్తున్నారని చెప్పేసి భరత్వర్ష శివప్రసాద్ గారిని కావచ్చు, లలిత్ కుమార్ గారిని కావచ్చు ఒక ఫేక్ కేసులో ఇరికించి వాళ్ళని కొన్ని రోజులు ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడ హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ కూడా లేదు. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళే, కానీ పోలీసులు మాత్రం ఫాస్ట్గా స్పందించారు. అన్న ఇక్కడ ఇంకొక డౌట్ నాకు, అంటే ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ అంటే హిందుత్వం, ఇంకా లెఫ్ట్ బ్యాచ్ అంటే కొన్ని మతోన్మాదాల బ్యాచ్లు. అమెరికాలో రైట్ అంటే క్రిస్టియానిటీ కదా. ఇప్పుడు ఆ క్రిస్టియానిటీ అక్కడ కూడా రైట్ వింగ్ను అపోజ్ చేసే బ్యాచ్ ఉంది. ఇప్పుడు ట్రంప్ యొక్క ఏమంటారు అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరినీ అక్కడ రైట్ వింగ్ అనే అంటారు. వాళ్ళు రిపబ్లికన్స్ అంతా రైట్ వింగ్. అక్కడ కూడా డెమోక్రాట్స్కి అనుకూలంగానే ఉంటుంది సోషల్ మీడియా. ఇప్పుడు ట్విట్టర్ అదే అక్కడ డెమోక్రాట్స్కి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా, క్రిస్టియానికి ఆపోజిట్గా ఉండే సోషల్ మీడియా ఇక్కడ ఎందుకు ఇలా?
అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఏ దేశంలో ఏది మెజారిటీ మతం ఉంటుందో దాన్ని వ్యతిరేకించడం అనేది ఈ సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, సోరోస్ గ్యాంగ్ కావచ్చు, వీళ్ళందరి ఉద్దేశం. ఎందుకు అంటే ఎక్కడైనా సరే మైనారిటీలు ఓట్లు గంపగుత్తగేస్తారు. సో మన బంగ్లాదేశ్ అక్కడ అంత దారుణంగా ఉంది ఇక్కడ బంగ్లాదేశ్ మైనారిటీలు. నేను అదే చెప్తున్నా, అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ షేక్ హసీనాని తీసేసి అరాచక పాలన సాగుతుంది. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం ఉంటే మైనారిటీల ఓట్లు లెక్క వస్తాయి. నిజానికి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీలు ఎవరికి వేసేవాళ్ళు? షేక్ హసీనాకే ఓట్లు వేసేవాళ్ళు. ఎందుకు? ఆమె కాస్త ఏమంటారు, మైనారిటీలను ఇబ్బంది పెట్టకుండా పరిపాలిస్తుందని. కాబట్టి ఆమెకి ఆపోజిట్గా ఉన్న నా పార్టీలకు ఎవరు వేయలేదు హిందువులు. అందుకే ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. సమస్య ఓట్లతో నడిచినంత వరకు ఓకే, కానీ ఇప్పుడు అమెరికా చేసిన కుట్ర వల్ల మహమ్మద్ యూనిస్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యమే లేకుండా పోయింది అక్కడ బంగ్లాదేశ్లో. సో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం లేనప్పుడు మైనారిటీల ఓట్లు ఎవరికి కావాలి? పాకిస్తాన్ మైనారిటీల పరిస్థితి కూడా అదే. అక్కడ మైనారిటీలు ఓట్లు వేసినా వేయకున్నా ఆర్మీ పాలనే నడుస్తుంది. మామూలుగా మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో ఆర్మీకే ఒక దేశం ఉంటుంది, అది పాకిస్తాన్. సో ఇటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నార్త్ కొరియా, ఇక్కడ ఉండే నార్త్ కొరియాలో మైనారిటీల సమస్య లేదనుకో, అక్కడ అందరూ మైనారిటీల కిందే లెక్క, కిమ్ము ఏదనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నియంత పాలన ఉండేది, లేదంటే అరాచక పాలన ఉండేది, ప్రజాస్వామ్యం లేని. ఇప్పుడు ఇరాక్లో కూడా, ఇరాన్ దేశంలో షియాల్ మెజారిటీ, అక్కడ కూడా కొందరు సున్నీలు ఉంటారు, వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఇరాక్ లేకపోతే సౌదీ అరేబియా ఇక్కడంతా షియాల మీద దాడులు జరుగుతాయి. పాకిస్తాన్ సున్నీలు మళ్ళీ ఇద్దరు ముస్లింలే, కానీ దాంట్లో మైనారిటీ. నేను అనేది ఇక్కడ మతం అనేది ఒకటే కారణం కాదు, మతంలో మళ్ళీ మైనారిటీలు ఉంటారు. షియాలు ఎక్కువ ఉంటే దగ్గర వాళ్ళు సున్నీల మీద దాడి చేస్తారు, సున్నీలు ఎక్కువ ఉంటే షియాల మీద దాడి చేస్తారు. కొన్ని సంవత్సరాల కింద దాకా ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అని వీళ్ళు కూడా కొట్లాడుకునేవాళ్ళు చాలా దేశాల్లో, వీళ్ళ మధ్య గొడవలు ఉంటాయి. మన దేశంకి వచ్చేసరికి ఏంటంటే అందరికీ కామన్ శత్రువు హిందూ. కేరళలో క్రిస్టియన్లకు, ముస్లింలకు గొడవలు ఉంటాయి, కానీ హిందువుల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు ఒకటైపోతుంటారు. తమిళనాడు పరిస్థితి అదే. తమిళనాడులో కూడా క్రిస్టియన్లు, ముస్లింలు ఇద్దరికి కామన్ శత్రువు ఎవరు? హిందువులు. అందుకు డిఎంకే ఏం చేస్తుంది, పోయి క్రిస్టియన్లు, ముస్లింల ఓట్లు సంపాదించుకోవడానికి హిందువులని తిట్టిపోసడం అనేది. ఉదయనిధి స్టాలిన్ అయితే నేను మిమ్మల్ని లేకుండా చేస్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తా అంటాడు. ఎందుకు అంటే అట్లా మాట్లాడితే ఓట్లు వస్తున్నాయి వాళ్ళకి. హిందువులేమో ఐకమత్యంతో ఓట్లు వేయట్లేదు. సో దేశం అంతా ఇంత దారుణంగా ఉంది. సో రైట్ వింగ్ నువ్వు ధర్మం పైన, దేశం పైన ప్రేమ చూపించి మాట్లాడినావు అనుకో, టార్గెట్లో ఉన్నావని అర్థం. జాగ్రత్తగా ఉండు. ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారు, బట్ పర్వాలేదు. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనము చట్టానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడడానికి వీల్లేదు. పోలీసులను తిట్టేసి, దేశాన్ని తిట్టేసి, లేదంటే చట్టాన్ని తిట్టేసి, పర్సనల్గా ఎవరినైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి యూట్యూబ్లో వీడియోస్ చేస్తే అది ఖచ్చితంగా కేసు అవుతుంది, అరెస్ట్ కూడా చేస్తారు. అప్పుడు మనం కూడా ఏమీ సమర్థించాం. హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి వీడిని బూతులు తిడితే కుదరదు. నేనేమంటున్నానంటే చట్టాన్ని ఉల్లంఘించకుండా, చట్టం పరిధిలో మన వాక్ స్వాతంత్రాన్ని వాడుకున్నంత వరకు ఏమవ్వదు. అయితే ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించే కదా పాస్టర్ మాట్లాడింది కూడా. అదే వాళ్ళు మాట్లాడితే ఏం అవ్వట్లేదు. విషాదం ఏంటంటే చట్టాన్ని మైనారిటీ వర్గంలో ఉన్న మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, అందరూ అని కాదు, కొందరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉల్లంఘించినప్పుడేమో యాక్షన్ ఉండట్లేదు. హిందూ మతంకి సంబంధించి ధర్మం కోసం పోరాడే వాళ్ళు చట్టానికి లోబడి ఉన్నా సరే అక్రమ కేసుల్లోనో, సక్రమ కేసుల్లోనో ఏదో ఒక రకంగా లోపలేసి నోరు నొక్కి చేయాలని చూస్తున్నారు. ఈ నోరు నొక్కేయాలనే ప్రయత్నం రెండు చోట్ల జరుగుతుంది. ఒకటి ఇంటర్నెట్ లోపల, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్కడైనా సరే. రెండోది బయట రియల్ వరల్డ్, పోలీసులు, కంప్లైంట్లు, ఎఫ్ఐఆర్లు. ఈ రెండుని కూడా దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఛానల్స్, ఒకటి చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. నిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతుంది కదా, హైదరాబాద్ బుక్ ఫెయిర్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఇప్పుడు బేసిక్గా బుక్కులు కొనడానికి కానీ, అక్కడ చూడడానికి కానీ వచ్చేది మ్యాక్సిమం యూత్ ప్రిఫర్ అవుతుంది. కొద్దిగా పెద్దవాళ్ళు కూడా వస్తుంటారు. అక్కడ ఒక స్టేజ్ క్రియేట్ చేసి ఒక పెద్ద ఆయన స్టేజ్ పైకి ఎక్కి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆయన సింగరు, ఆయన పేరు ఎందుకు ఇప్పుడు, మైక్ తీసుకొని అదే గాడ్సే గురించి ఎత్తి ఒక హిందూని ద్వేషిస్తూ గాంధీని చంపాడు. నేను ఒకప్పుడు హిందూని, దాంట్లో ఉండే దుర్మార్గపు చర్యలు పక్కన పెట్టి బుద్ధిస్ట్గా మారాను.
అందరూ అంటే అంబేద్కర్ కూడా ఒకప్పుడు హిందువు, దాని నుంచి వదిలేసి బుద్ధిస్ట్గా మారాడు, అందరూ బౌద్ధంలోకి చేరండి అన్నట్టు ఆ లెక్చర్లు ఇస్తున్నాడు స్టేజ్ ఎక్కి, ఎక్కడ ఒక బుక్ ఫెయిర్ జరిగే చోట. నేను ఏమంటానంటే ఇప్పుడు ఆయన చేసిన తప్పు అయితే కాదు. ఎందుకు తప్పు కాదు అంటే ఆయన చట్టాన్ని దాటి ఏం చేయలే. చట్టం ఏం చెప్తుందంటే నీకు ఏది నచ్చితే అది మాట్లాడని చెప్తుంది. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో నేను ఇక్కడ చట్టాన్ని లోబడి ఆయన చెప్పింటి పూర్తిగా బూతు మాటలు మాట్లాడలేదు, ఆయన మాట్లాడింటి ఉన్నాయి అక్కడ. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆయన ఒకవేళ గాడ్సే గురించి మాట్లాడి నేను బౌద్ధుడిని అయినాను, మీరు కూడా బౌద్ధులు అవ్వండి అని చెప్తే అంతవరకు చట్టానికి లోబడి ఉన్నట్టే. ఆ మాట్లాడే క్రమంలో బూతులు మాట్లాడితే అది చట్ట విరుద్ధం, మనం వెళ్ళి కేసు పెట్టొచ్చు. అయితే హిందువులు ఎంతమంది వెళ్ళి కేసు పెట్టి పోరాడతారు అనేది సమస్య. హిందువులలో చైతన్యం వచ్చి కేసులు పెట్టి పోరాడాలి, అదొక పద్ధతి. రెండోది మనం వెళ్ళి కేసులు పెట్టినా పోలీసులు స్పందిస్తారా ఫాస్ట్గా, ఇది ఇంకొక పెద్ద సమస్య. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బౌద్ధం గురించి మీరు బౌద్ధంలోకి రండి అని ఎవరైతే చెప్తున్నారో బహుశా అతను దళిత మేధావి అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు కూడా వ్యవస్థ ఎంత ఫాస్ట్గా స్పందిస్తుంది అనేది చూడాలి. రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి కదా, అందుకని దళితవాదంలో ఉన్న వాళ్ళని కూడా అంత తొందరగా టార్గెట్ చేయరు. హిందూ ధర్మం గురించి పోరాడి జై శ్రీరామ్ అంటే మాత్రం తొందరగా టార్గెట్ అవుతాం. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ గాడ్సేని తిట్టినందుకు, గాడ్సేని విమర్శిస్తే తప్పు కాదు, బౌద్ధంలోకి రండి అన్నా తప్పు కాదు, కానీ బూతులు మాట్లాడితే తప్పు. అది ఒక వేదిక ఎక్కి మాట్లాడుతూ మిగతా అందరు చూస్తున్నప్పుడు చూసేవాళ్ళు ఎవరుంటారు? సాధారణంగా హిందువులే కదా. మీరు హిందువులు చూస్తుంటే హిందువులనే బూతులు తిడితే అది చట్ట విరుద్ధం, మనం కేసు పెట్టవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేసు పెట్టడమే హిందువులు చెయ్యరు మోస్ట్లీ. ఒకవేళ చేసినా పోలీసులు కానీ ఈ సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు కానీ తొందరగా స్పందించట్లేదు. ఇది రెండో సమస్య. మూడోది ఏంటంటే హిందువులు ఎప్పుడన్నా వాళ్ళకు కోపం వచ్చో కానీ, అసహనంతో కానీ, కడుపులో బాధతో కానీ ఈ రోజు మమ్మల్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇస్లాము, క్రిస్టియను, బౌద్ధము, లేకపోతే ఇంకొకరు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ హిందువుల్ని తిడుతుంటే ఎప్పుడన్నా వీళ్ళు కరుణాకర్ సుగుణలాగా స్పందిస్తే అందులో అన్పార్లమెంటరీ ఏం లేకున్నా, ఎదుటి వాళ్ళని చట్ట వ్యతిరేకంగా మనం ఏమనుకున్నా అప్పుడు కూడా ఫేక్ కేసులతో వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మన రిఫ్లెక్షన్లోనే హనుమాన్ ఆలయం పైన అంత చెత్త వేసినారని ఒక వీడియో చేస్తే దాంట్లో అన్పార్లమెంటరీ ఉండదు, ఏం లేదు. దసుమోటో కేసుగా తీసుకొని జైలు సిద్ధు అన్న స్వామి పైన కేసు పెట్టిర్రు, విచారణ కోసం రమ్మని చెప్పడము, వేధించడము, ఇవన్నీ జరుగుతుంటాయి. నేను అదే అంటున్నా, ఏది ఫేక్ కేసు కాదనేది కోర్టు తేల్చాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక ట్రెండ్, ఒక టెండెన్సీ, ఒక స్టైల్ కనిపిస్తుంది మనకు. ఏంటి అంటే వాళ్ళకొక న్యాయం, మీకొక న్యాయం. వాళ్ళు తప్పు చేసినా చూద్దాం, ఎప్పుడో ఒకసారి చూద్దాం, మీరు తప్పు చేయకుండా ముందే అత్యుత్సాహం అన్నమాట. ఈ విధంగా సవతి తల్లి ప్రేమ చూపించే పరిస్థితి అయితే ఉంది. దీన్ని మనం ప్రాక్టికల్గా ఎదుర్కోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల ద్వారా ఎదుర్కోవాలి. మిగతా 5 సంవత్సరాలు యాక్టివ్గా పోరాటం చేయాలి. దీనికి ఇంకొక లాంగ్ టర్మ్ పోరాటం తప్ప వేరే పరిష్కారం కూడా లేదు. మనం ఆవేశపడి రోడ్ల మీదకి వచ్చేసి హింస చేస్తే సాల్వ్ అవుతుంది అంటే కాదు. రెండోది హిందూ సమాజం అట్లా లేదు కూడా, చేసేది అటువంటి ఆలోచన మనకు ఉండకపోవచ్చు. లేదు, మనం లాంగ్ టర్మ్ అనుకుంటూ ఉన్నాం కాబట్టే వాళ్ళ ధైర్యం, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళ జోలికి పోవడం లేదు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం చట్ట వ్యతిరేకం. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కదా, అది చట్ట వ్యతిరేకమే, ఇది చట్ట వ్యతిరేకమే కాబట్టి చేయకూడదు. రెండోది చేసే నేచర్ హిందువులకు ఉందా అంటున్నాను. మన 1000 ఏళ్ల చరిత్ర చూస్తే లేదు, అది ఇప్పుడప్పుడే రాదు కూడా. అదే ఎవరో భగత్ సింగ్ పుట్టాలి, ఇలాంటి ఛత్రపతి శివాజీ పుట్టాలి అనుకుంటారు, కానీ నువ్వు ఎప్పుడైతే భగత్ సింగ్ పుట్టినప్పుడు, ఛత్రపతి శివాజీ పుట్టినప్పుడు కూడా వాళ్ళ వెనక హిందూ సమాజం సంపూర్ణంగా నిలిచిందా? ఇప్పుడు మోడీ వెనక నిలుస్తున్నారా? రేపు యోగి వెనక నిలుస్తారా? సంపూర్ణంగా 100% ఒక నాయకుడి వెనక నిలబడము అనేది హిందువులు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయట్లేదు. అదే సమస్య. ఇప్పుడు మన 30 రాష్ట్రాలను పరిపాలిస్తున్నది అందరూ క్రిస్టియన్లు, ముస్లింలు కాదు కదా. మన సీఎంలు అందరూ కూడా హిందువులే కదా. సో మన ముఖ్యమంత్రులు, మన మంత్రులు, మన ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు హిందువులే మెజారిటీ. హిందువుల పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించే ఒక విషాదం అయితే నెలకొని ఉంది. అది మారాలంటే ఏంటి అంటే సామాన్య హిందువు కూడా తన వీలైన తన పరిధిలో చట్టానికి లోబడి ఏం చేయగలడో ఆలోచించుకోవాలి. విన్నారు కదా, ఇది ఈరోజు మన వీడియో. అండ్ వీడియోని చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
హిందువులైతే ఖచ్చితంగా మీరు దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతున్నారా, మీరు టార్గెట్ అవుతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇది మనం ఇచ్చే సందేశం. జై హింద్. జై హింద్.